హెర్పేసాను స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే ఒక అతను ఉన్నాడు. ఆయనకి ఏమనుకుంటాడంటే చచ్చిపోతే చూద్దాం అనుకుంటాడు. చంపేస్తే పాపమనేమో అలా చూస్తూ ఉంటాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి తనకిష్టం లేని మనిషిని కనీసం చూడడానికి ఇష్టపడతలేదు, చూడడానికి కూడా ఇష్టపడతలేదు, అవమానించడానికి అంతులేదు. ఏం చెప్తున్నాడంటే మీకు చెప్తాను, నా నవ్వుకి 4 అర్థాలు ఉన్నాయి అంటున్నాడు. నువ్వు నీ నవ్వుకి 4 అర్థాలు ఉన్నాయంటున్నావు కదా, అది నాతో చెప్తున్నావు కదా, నీ కూతురుతో చెప్తావా, నీ భార్యతో చెప్తావా, లేదా నీ బంధువులతో చెప్తావా, నీ ప్రియమైన స్నేహితులతో చెప్తావా? అలా చెప్పవు కదా. నీ వారితో షేర్ చేసుకోవడానికి అవమానంగా ఫీల్ అయ్యే విషయాలు నువ్వు ఇతరులతో ఎలా షేర్ చేసుకుంటావు? నువ్వు నీకెంతో ప్రియమైన వారితో చెప్పేటటువంటి విషయాలే నువ్వు ఇతరులతో చెప్పగలగాలి. అది నువ్వు ఉన్నతమైనటువంటి మనస్సు కలిగిన వాడు అవుతావు. అంతేగాని నీ దేహ బంధువులతో మంచిగా వర్తిస్తావా, ఇతరులతో నీచంగా వ్యవహరిస్తావా? అది ఎంత పాపహేతు నీకు తెలియట్లేదు. అయిపోతుంది, బోల్డ్ ఆయుష్ అయిపోయింది. నీకు వచ్చిన లెక్కల్లో నువ్వు దాచిన డబ్బుల్లో నీ ఆయుష్ ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం అమ్మాయిల్ని దూషిస్తావు, అబ్బాయిలను దూషిస్తావు? సమాజంలో నువ్వు సంపాదించినట్టు ఎవరో సంపాదించకపోతే వాళ్ళని ఎంతకాలం హీనంగా చూస్తావు? అది చాలా పొరపాటు. నిన్ను నువ్వు మార్చుకోపోతే నీ ఆత్మ ఆపదల పాలైపోతుంది. నీ ఆత్మ ద్రోహం చేసుకుంటున్నావు నువ్వు మమ్మల్ని అందరినీ దూషించితే. అది తెలుసుకో. నిజంగా మనం ఏది మనకి ఇవ్వాలని కోరుకుంటామో అదే ఇతరులకు ఇవ్వాలి. మనం ఎవరైనా మనకు కోపం ఇవ్వాలని కోరుకోం కదా. అలాంటప్పుడు ఇతరులకు నువ్వు కోపం ఎలా ఇస్తావు? ఎవరైనా మనతో ప్రేమగా ఉండాలనుకుంటాం, కానీ అంతే వాత్సల్య మమకార పిలుపుని నువ్వు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వనప్పుడు నీకు ఎలా వస్తుంది? నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ముందు నువ్వు నేర్చుకో ఎలా ఉండాలన్నది. నీ నవ్వుకు 4 అర్థాలు కాదు, నీ జీవితానికి 40 లక్షల అర్థాలు ఈశ్వరుడు తీసే రోజు ఒకటి వస్తుంది. ఆయనకు చెప్తే ఉంది కానీ సమాధానం నువ్వు నాకు కాదు చెప్పాల్సింది. ఇది సత్యం థెరపీ. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.